కేసు విన్నారు కదా సార్. ఇప్పుడు తను యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను కూడా వచ్చినాడు. అతను కూడా సార్ పిలుద్దారు, వచ్చాడు. రండి. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశం అండి. వెంకటేశం, తిరువాటి వెంకటేశం అంట. ఏం పని చేస్తారు మీరు? నేను ఫైనాన్స్ లో పని చేస్తాను మేడం. ఈమె ఇంతకు ముందు ఒకసారి మ్యారేజ్ చేసుకుంది. ఎవడో కుంచారపోడు అంట. వాడు మాకు తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు. నేను ఫైనాన్స్ లో కలెక్షన్ చేస్తుంది పైసలు, డబ్బులు. వీళ్ళు పస్తాపురం, ఇలా జైరాబాద్ దగ్గర పస్తాపురం. ఇంకో ఏ ఊరికో, ఇంకో అది ఏదో ఊరికి, ఆ ఊరికి ఇచ్చారు. ఇప్పటికి ముగ్గురికి నలుగురికి సంబంధం ఇచ్చి వీళ్ళు చేసిరు మేడం. పెళ్లి చేసినాక నా దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గర 4 నెలలు కూడా ఉండలేదు. 4 నెలలు ఉండకుండా నీళ్ళు తెస్తానాలే, బిందె ఎత్తుకు రావాలి, బిందె తీసుకోవాలి, జోలో ఫైనాన్స్ డబ్బులు ఉంటే ఎత్తుకొని పోవాలి, మొత్తం తీసుకొని పోవాలి. మొత్తం ఇట్లా 30-40 వేలు నన్ను ముంచింది మేడం. ఇది తల్లి కాదు, రక్షాసి. నా పైసలు డబ్బులు ఎత్తుకపోయేసరికి నేను తెల్లారి పోయి పంచాయతీ పెడదామని అనుకునేసరికి చక్కగా జైరాబాద్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టి బుద్ధి వచ్చింది, సిగ్గుశరం వచ్చింది. ఉన్న నా పరిస్థితి మొత్తం ఇట్లా అప్పుల పాలు అయిపోయినా, అవమాన పాలు అయిపోయినా సార్. మేడం బట్టలు వేసుకొని అది వేసుకుంటూ ఇప్పుడు అడ్డమైన కూలి పని చేసుకొని బతుకుతున్నా మేడం. ఇక చేతులు వలిగిపోంగా, ఏళ్ళు వలిగిపోంగా, కాలు వలిగిపోంగా పని చేసుకొని కష్టం చేసుకొని. ఇప్పుడు మీరు కూలి పని చేయడానికి కారణం ఆవిడేనా? ఆమె అంటలేను, నా అదృష్టం అట్లా ఉంది, నేను చేసుకుంటాను. సంతోషం. నాకు దేవుడు ఇక్కడ రాసిండు, నేను చేసుకుంటాను. అంతే అంతే. సరే ఇప్పుడు మీరు చెప్పండి సార్, వీళ్ళిద్దరి విషయంలో మీరేమనుకున్నారు? మేడం ఇక్కడ కీ పర్సన్ అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి రానమ్మ. నుంచి రానమ్మ గురించి చెప్పాలి అంటే మేడం, ఇప్పుడు ఎంత చూసినా అమ్మాయి చెప్పినటువంటి సంఘటనలు కానీ పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఆ గొయ్య యొక్క లోతు ఎంత ఉన్నది అన్నది పసిగట్టేటటువంటి అవకాశం దిగక ముందు ఉంది, దిగిన తర్వాత తెలుసుకున్నావు. మళ్ళీ అటువంటి గొయ్య ఇంకోటి కనిపిస్తూనే ఉంది, మళ్ళీ అందులో దిగుతూనే ఉన్నావు. నీకు నువ్వు కానీ బతకలేవు, ఇంకోళ్ళ మీద ఆధారపడమ్మా బతుకమ్మా అంటే కనుక అలా కూడా బతకలేవు. భూమి మీద ఉండవు, ఆకాశంలో ఉండవు, గాలిలో తేలుతూ ఉంటుంది అనమాట నీ జీవితం. పరిస్థితుల ప్రభావం నుండి, పుట్టుకతో అవనియండి, తల్లిదండ్రులు నేర్పించకపోవటం వల్లనే అవనండి, పరిస్థితులను అర్థం చేసుకోకపోవటం వల్లండి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఒక మాట గురించి తను పదే చెప్తుంది, నేను ఎక్కడా కూడా ఏ పెళ్లిలో కూడా నేను సంసారం చేయలేదు అని. పెళ్లి చేసేది కేవలం సంసారం గురించి కాదు. ఫస్ట్ పెళ్లికి ముందు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి, పెళ్లి యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవాలి, మన జీవన శైలి, మన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తితో మనం సంసారం చేయగలమా లేదన్నది ఫస్ట్ ఆ మనిషిని అర్థం చేసుకున్న తర్వాత సంసారం అన్నది మొదలవుతుంది. అయ్యాను తమ్ముడు దేశం పోయిండు, అత్త కోడలు ఇంటికాడు ఉన్నాడు, బాయిలో వారేసిండ్రు. పొద్దుగాల ఆయన ఊరికి పోయింది, ఎన్నో పురుడు అని. ఆ ఊరు తెలియదు మాకు, ఏది తెలియదు, అది ఏ ఊరో ఏం కథను. ఆయన అటు పోయిందట. ఇక మొత్తం గిట్లు వేసిన బుగ్గలు వేసినట్టే ఉన్నాయి, దర్వాజాలు తీసినట్టే ఉన్నాయట. ఆయనతో వేరే ఇల్లు పక్కకుంటే ఆమె ఇస్తారు కట్టిస్తాను అన్నదట. మా అవ్వ ఇంట్లో దాకా వచ్చే వరకు లేరట. అయ్యో ఎవరు లేరు, మళ్ళీ గొల్లెం పెట్టలేదు, కోడలు ఎటు వేయింది, అత్త ఎటు వేయింది అనుకుంటా ఆయన ఆమె పెద్దరవా కాడికి పోయి ఆయన తలుపులు దగ్గర గుంజి ఆయన పోయిందట. మునూరు ఆమె తలుపు ఇట్లా దగ్గర గుంజిపోయిన తలుపు అయ్యొచ్చే వరకు అట్లే ఉందట. ఊరికే వచ్చిండట. ఈ గొల్లె తలుపు అట్టుకుని దగ్గర వేసి ఉన్నదట. 7 దాకా ఎవరిని చూడలేదు. ఇక ఈమె పొద్దుగాల పోయింది, మళ్ళీ 4 గంటల వరకు వచ్చింది. వచ్చి మళ్ళీ ముసలోడు వచ్చే వరకు ఇంటికనే ఉండదట. పంచాయతీ గారికి పోయి వచ్చే వరకు ఎటు పోయిందే ముసలిది ఇంకా రాలేదు అని ఆయన అడిగిండట. అడుగుదేమో నాకేమేరక, నేను ఊరికే పోతి అని ఆమె అన్నదట. ఇక వచ్చి అదంతా తిండ్రు, ఏడ దొరకలేదు, బాయిల్నే ఉన్నది. ఇక అందులో అది పడ్డదా, ఎవరు పడ్డరు, ఇక వాళ్ళిద్దరే ఉన్నారు. మాకు తెలియదు, అత్తకే ఎరక కోడలికి ఎరక. మేమో మా ఇంట్లోనే ఉన్నాం, నీకు ఇంట్లోనే ఉన్నావు. మరి ఇంకా వేరే వాళ్ళన్నా మనిషి వచ్చిండు, గీ మనిషి వచ్చిండు, గీ దొంగోడు వచ్చిండు అని అయితే నీకు ఎరుకుండాలి కదా. ఆ ఎరుకున్నదాన్ని మరి నేనెందుకు చంపినా అని అనలేదు. మరి గీ మనిషి వచ్చిండు, దొంగోడు అయితే నగలు దోసుకొని పోతాడు కదా. మీ ఉద్దేశం ఆవిడ ఎవరో చంపేశారని? ఆవిడ ఇప్పుడు చంపేసిందానా మీ అభిప్రాయం? ఏమంటారు? ఎవరు చంపింది మాకు తెలియదు, మేము చూడలేము అంటున్నాం. సరే మరి మీరు ఈవిడ చంపిందని మీరు ఈవిడ కొట్టారా? మేము కొట్టలేము.
ఆ, మేమేం అనలేము. ఆ. మా వేటు పోయింది, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఆ. మా వేటు పోయింది, ఏమైంది మరి నీకు తెలియదా, నువ్వు ఎటు పోయింది అని చూడవా అని అడిగినాం. ఆనాడు చచ్చిపోయినాడు, అడిగినాం, ఊకున్నాం. ఇక తర్వాత వాళ్ళ నాయన తోలుకపోయిండు, ఉమ్, తోలుకొత్తా అన్నాడు, తోలుకపోయిండు. ఇక అటే ఉన్నది రాలేదు, ఉమ్. ఆడది ఎక్కువనే అయింది. ఇక చెప్పమని కానీ కులం నుంచి జీతం పంపించారు. కులం మంచిగా వదిలేసినాం మా అక్క నుంచి. మా ఊరు 2 సార్లు ఎన్ని రోజులు రాలేదు ఆవిడ? ఆమెనా సంవత్సరం దాకా రాలేదు. ఉమ్, నాకు అండి పెట్టడానికి ఎవరు లేరు. ముసలి అయిన చేత కాదు, నాకు వండుకోరాదు. చూసినా అయితే ఇంకో అమ్మాయిని లగ్గం చేస్తాను. ఇంకో దాన్ని చేసి ఎన్నాళ్ళైంది? ఎన్నాళ్ళైంది ఇంకో అమ్మాయిని చేసి? ఆమెకు ఒక కొడుకు ఎన్నాళ్ళైంది? ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మాయి? ఆమెక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నాం. అయితే ఇన్ని రోజులు 4 నెలలు 4 ఏళ్ళు నువ్వేం చేసావమ్మా? సంవత్సరం దాకా చూసి నా కోసం అంటుండు కదా మేడం. లగ్గమై 4 సంవత్సరాలు అంటుండు. మా అత్తమ్మ చనిపోయిన డేట్ చెప్పమనండి. మాకు డేట్లు ఎరకలేదు. చెప్పమండి మేడం. 2012లో చనిపోయింది మా అత్తమ్మ. కొంచెం ఉండండి, కొంచెం. 2012లో చనిపోయింది మేడం. 2012 నుంచి ఇప్పుడు 2016 4 సంవత్సరాలు అయింది. వాళ్ళ పెళ్ళై 4 సంవత్సరాలు అంటుండు కదా మేడం. మరి ఎక్కడ సంవత్సరం చూసింది మేడం నా కోసం? అంటే 4 ఏళ్ళు అయింది మీ అమ్మ చనిపోయి. మీ అమ్మ చనిపోయిన తర్వాత సంవత్సరం రోజులు ఆవిడ గురించి వెయిట్ చేశానని చెప్పాను. 11లో కావచ్చు మేడం. 11లో కావచ్చు, 12 కాదు మేడం. నేను ప్రూఫ్ చేస్తాను మేడం. 2012లో అని సరే, మీకు డేట్లు ఎరకలేదు. ఇప్పుడు మీ పిల్లోడికి మీ అబ్బాయికి వయసు ఎంత? 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు పడతాయి కావచ్చు. 2 సంవత్సరాలు వెళ్తాయి మేడం. 3 వెళ్ళినాయి మేడం. నేను అందుకే నిన్న పుట్టెంటికలు తీసిరు మేడం. 3 సంవత్సరాలు నిండిపోయాయి. అంటే అప్పుడు ఇతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు మీరు? ఇతను 3 నెలలు చేసుకున్నాడు మేడం. సరే, ఓకే, 3 నెలల తర్వాతే చేసుకున్నాడు అనుకుందాం. ఈ 3 ఏళ్ళు మీరేం చేశారు? ఇప్పుడు ఆ వడ్లకు వచ్చిన పైసలు కూడా 1 రూపాయి కూడా దొరకలేదు. అవ్వ 1 రూపాయి నేను 50,000 పంపించిన, అవి లేవు, అట్లా లేవు. మా ఇంకా 50 ఏళ్ళు బతుకు. సో అంటే మీ ఉద్దేశం ఆ డబ్బులు ఇవిడ తీసుకొని ఇవిడ చంపేసిందా? ఆ డబ్బులు ఏం డబ్బులు చేసింది? తీసుకొని ఎవరో డబ్బులు పిచ్చలు అని ఇట్లా చేసింది బాబులు. అది ఇప్పుడు గేట్లు దానికి ఎరక, మాకు ఏం ఎరక, మేము చదువుకోకపోతే మాకు ఏం ఎరుకుంటుంది? మమ్మల్ని నవ్వు అనిపించుకోకుండా చేసినావు. మాకు ఇప్పుడు ఎవరు అమ్మని పిలిస్తే మాకు కడుపు నిండుతుంది. వచ్చినాక చూస్తే మేడం ఉండమని చెప్పినాం ఇంటికాడ చూస్తే. మళ్ళీ గమరపేట స్టేషన్లకు 3 సార్లు పిలిపించింది. కులంలో 3 సార్లు కులం తాకాలకు ఆటోలు కట్టుకొని తొలికిపోతే ఆడిపోయేసరికి మళ్ళీ అక్కడ ఉండలేదు. మళ్ళీ 6 నెలలు మళ్ళీ మళ్ళీ పెట్టాలి మహిళా మండలి అట్లా అయినా వచ్చి ఉండమని అన్నాం. ఒకసారి పిల్లలు అలా దాన్ని రాసిస్తామన్నాక షాప్కి వచ్చేది, షాప్లో ఏం కావాలంటే అది తీసుకొని వెళ్ళేది. ఇంకా డబ్బులు నా దగ్గర నుంచి ఎన్ని డబ్బులు అంటే అన్ని షాప్లో నేనే కూర్చునేదాన్ని. ఫ్రెండ్స్ అందరికి ఇంకా తన ఇష్టం వచ్చినట్టు చెప్పుకునేది. తను మంచి డబ్బున్న అమ్మాయిని పట్టాను నేను. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే బీటెక్ జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రావద్దు. నాకు తలలో పూలు పెట్టుకోవద్దు, ఏం వేసుకోవద్దు. ఏది వేసుకున్నా నువ్వు ఎవరు గురించి చేసుకుంటున్నావు. కాకాట ఆడనియాలి, అతన్ని తాగమంటే తాగనియాలి, ఏ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫ్రెండ్స్తో వెళ్ళనియాలి, తిరగనియాలి. రాత్రి ఒక్కదాన్ని ఇంట్లో ఇచ్చిపెట్టి మేడం ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి. నీ జీతం తీసుకొచ్చి నీకే కదా ఇచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వలే కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీకే కదా ఇచ్చాడు. మరి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చేసిన తప్పేంటి నీకు? అతనికి నేర్పించి అతన్ని నా పైన కొట్టడం. సరే నేను పైసలు తీసుకొని నేను ఏం చేసిన? బిల్డింగ్ కట్టుకున్నాను, లారీలు కొని ఈమె ఇంటర్లో చదివేటప్పుడు నేను పనులు చేస్తున్నా. ఈమె వల్ల